హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్ టెక్ ఐటీ. ఈరోజు మనకైతే మంచి మంచి డ్రైవ్స్ అయితే రిలీజ్ అయినాయి. నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. దీనికి కావాల్సిన లింక్స్ అన్నీ మా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. మన ఫస్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి నెక్స్ట్ బ్రిడ్జ్ సొల్యూషన్స్ నుంచి. వీళ్ళు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ రిలీజ్ చేశారు. ఈ రోల్కి కావాల్సింది మెయిన్గా డేటాబేస్ మీద మంచి నాలెడ్జ్, ఎస్క్యూఎల్ అండ్ పోస్ట్ గ్రేస్క్యూఎల్ డేటాబేస్ ఇవి వచ్చి ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్, జావా, లైనక్స్ బేసిక్ కమాండ్స్ అండ్ నెట్వర్కింగ్ మీద కొంచెం నాలెడ్జ్, ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. యాజ్ ఎ ఫ్రెషర్గా వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ ఒకటి నోటీస్ చేయండి, ఇక్కడ 2 years బాండ్ మీద అయితే సైన్ చేయాలి కంపల్సరీగా. అండ్ అలాగే మనకి గిట్ ఇలాంటి టూల్స్ అయితే వచ్చి ఉండాలి, వర్షన్ కంట్రోల్ టూల్స్. అండ్ అలాగే వీళ్ళు నోడ్ జేఎస్ సమ్ ఫ్రంట్ ఎండ్ మీద కూడా అడుగుతున్నారన్నమాట. మనకి ఎలిజిబుల్ బ్యాచెస్ వచ్చేసి బీసీఏ, బీటెక్, బీఈ. అండ్ మనకి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ అండ్ లిజనింగ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా అడిగాడు. నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి వెబ్ ఎంగేజ్ నుంచి వీళ్ళు డేటా అనలిస్ట్ రోల్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ రోల్ ఏంటంటే మనకి కస్టమర్తో కమ్యూనికేట్ అవ్వడం అండ్ అలాగే కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మన పవర్ బిఐ ఇలాంటి టూల్స్ చేసి ఫుల్ఫిల్ చేయడం అనమాట. ఈ రోల్కి వీళ్ళు మెయిల్గా అడుగుతుంది ఏంటంటే ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అలాగే స్ట్రాంగ్ విజువలైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దీనికి తగ్గట్టుగా మీ రెజ్యూమ్లో కీవర్డ్స్ని అయితే మెన్షన్ చేయండి. ఓ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అలాగే ఎక్సెల్, పవర్ బిఐ ఇలాంటి టూల్స్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి టైఫోన్.com. వీళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అండ్ వీళ్ళది వచ్చేసి ఒక SaaS డిజిటల్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళు రిలీజ్ చేసిన రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి వీళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి మెయిన్గా జావా ఫుల్ స్టాక్, స్ప్రింగ్ బూట్ మీద అడిగారు. అండ్ అలాగే మీ రెజ్యూమ్లో జావా అండ్ MySQL అండ్ అలాగే డీబగింగ్, ట్రబుల్ షూటింగ్ ఇలాంటి కీవర్డ్స్ కూడా కనబడితే కొంచెం షార్ట్ లిస్ట్ అవ్వడానికి ప్రియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అండ్ అలాగే జావాలో ఊప్స్ అండ్ స్ప్రింగ్ బూట్ అండ్ ఎస్క్యూఎల్, గిట్ అండ్ పైథాన్ ఇలాంటి టూల్స్ అన్నీ అడిగారు. అండ్ కొంచెం అనలిటికల్ టూల్స్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటే సరిపోతుంది ఈ జాబ్ డ్రైవ్కి. నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి డిఈషా నుంచి. డిఈషాలో త్రీ జాబ్ డ్రైవ్స్ అయితే పడ్డాయి. ఇది ఓన్లీ ఎస్పెషల్లీ ఫర్ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి మాత్రమే, ఇంకా మిగతా వేరే ఏ బ్యాచెస్కి కాదు. ఇది మీకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఈ అప్లికేషన్ వచ్చేసి March 9కి అయితే ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి కోర్ టెక్ అనమాట. ఈ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి మొత్తం జాబ్ డిస్క్రిప్షన్ అంతా చెక్ చేయండి. అండ్ అలాగే ఇంకొక కంపెనీ వచ్చేసి రేజర్ పే నుంచి మనకి ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్గా రోల్ అనేది పబ్లిష్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి మెయిన్గా కావాల్సింది ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ అండ్ రియాక్ట్ జేఎస్ అండ్ సమ్ ప్రాజెక్ట్స్ అయితే స్ట్రాంగ్గా ఉండాలన్నమాట ఫ్రంట్ ఎండ్ మీద వీళ్ళు రేజర్ పే అనే వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలంటే. నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి ఇంటర్నల్ ఫిర్మ్వేర్. ఈ ఫిర్మ్వేర్కి మెయిన్గా కావాల్సింది వచ్చేసి C++ లాంగ్వేజ్ అండ్ అలాగే సమ్ కంప్యూటర్ టూల్స్ మీద అయితే ఐడియా ఉండాలి. హార్డ్వేర్ ఇటు సైడ్ అసెంబ్లింగ్ లాంగ్వేజ్ అండ్ అలాగే వీళ్ళు స్క్రమ్ మెథడాలజీస్ ఇవన్నీ ముందుగానే తెలిసి ఉంటే వీళ్ళు తీసుకోవడానికి ఎక్కువ ప్రియారిటీ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ రోల్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ నెవెక్స్ కంపెనీ నుంచి. ఈ కంపెనీ వీళ్ళు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అలాగే క్లౌడ్ మీద కూడా కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. AWS ఇలాంటి సర్టిఫికేట్లు చేసి ఉంటే పెట్టండి. అండ్ అలాగే ఫ్రంట్ ఎండ్ మీద ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ అయితే ఉండాలి. వీళ్ళు మెయిన్గా ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసిందంటే రియాక్ట్, నోడ్ జేఎస్ ఈ రెండు ఖచ్చితంగా మీకు స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. అండ్ అలాగే వీళ్ళు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లైక్ జావా స్క్రిప్ట్, డీబగ్గింగ్ ఇలాంటివి కూడా చేయిస్తారనుకుంటా, అవి కూడా మెన్షన్ చేశారు. అండ్ కస్టమర్ ఇంటరాక్షన్ అండ్ కొంచెం స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఈ డ్రైవ్కి. అండ్ వీళ్ళు ఆఫర్ చేస్తుంది 4,55,000 per annum అనమాట ఈ జాబ్ నోటిఫికేషన్కి. నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి గ్రీన్ హౌస్ నుంచి. గ్రీన్ హౌస్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో వీళ్ళు
బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకి బీటెక్ వచ్చేసరికి 7 CGPA ఆర్ హైయర్ ఉండాలి అండ్ అట్లీస్ట్ ఏదైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే మెన్షన్ చేశారు. మీ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఇంటర్న్షిప్ ఆర్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అయినా పర్వాలేదు. వీటన్నిటిని రెజ్యూమ్లో మెన్షన్ చేసి అయితే అప్లై చేయండి. అండ్ వీళ్ళ ఇంకా జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ దీంట్లో కూడా కొంచెం ఎక్కువగా ఫ్రంట్ ఎండ్ మీదే ఫోకస్ చేశారు వీళ్ళు. ఈ రియాక్ట్ జేఎస్, రిడాక్స్ ఇలాంటి లైబ్రరీస్ అండ్ కీవర్డ్స్ ఫ్రంట్ ఎండ్కి సంబంధించినవి అన్ని రెజ్యూమ్లో ఖచ్చితంగా మెన్షన్ చేసేటట్టు చూసుకోండి. మీ రెజ్యూమ్ అనేది ప్రియారిటీ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మిస్టర్ కూపర్ గ్రూప్ నుంచి. వీళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ని అయితే రిలీజ్ చేశారు. ఇది చెన్నై కంపెనీ. అండ్ ఈ జాబ్ డ్రైవ్కి మీకు వచ్చి ఉండాల్సిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అలాగే కొంచెం డీబగ్గింగ్, ట్రబుల్ షూటింగ్ ఇలాంటి కీవర్డ్స్ కూడా పెట్టి మెన్షన్ చేయండి. షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అంటే జస్ట్ బేసిక్కే అడుగుతాడు. మీకు వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ కూడా అడుగుతాడు. అంతే. మరి ఇంకా ఈ జాబ్ లింక్స్ అన్నీ మన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. మర్చిపోకుండా అన్నీ అప్లై చేయండి అండ్ అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటాను. బాయ్.